ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన మా కన్న తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆయన మా జీవిత కాలంలో మరొక దినాన్ని మాకు అనుగ్రహించి విలువైన మీ మాటలను నేర్పిస్తూ వాటి ప్రకారం మేము జీవించడాన్ని మీరు ఆశపడుతున్నారు. ఇందును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆయన చెప్పబడుతున్న ప్రతి మాట అవి మీ మాటలు కనుక వాటిని మేము శ్రద్ధగా ఆలకించడానికి మాకు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీ కృపను మీ కాపుదాన్ని అనుగ్రహించి నడిపించమని అర్థిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనమందరము కూడా దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు మనం అందరం కూడుకొని ఉన్నాం. మరి ఈరోజు కొన్ని విలువైన సంగతులు బైబిల్ నుంచి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం, దైవ దూషణకు కారకులు ఎవరు? దైవ దూషణకు కారకులు ఎవరు అనే ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఎంత గొప్పవాడో ముందు మనకు తెలియాలి. దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలిస్తే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనకు తెలిస్తే నిజంగా ఆయనకి మనం భయపడతాం, ఆయనకు లోపడతాం, ఆయనను ప్రేమిస్తాం, ఆయన కోసమే మనం బ్రతుకుతాం. ఎప్పుడంటే ఆయన గురించి, ఆయన యొక్క స్థితి గురించి మనకు తెలిసినప్పుడు, ఆయన గురించి, ఆయన స్థితి గురించి మనకు తెలియలేదు అనుకోండి, ఆయన గురించి మనం పెద్దగా ఆలోచించము, ఆయన కోసం బ్రతకాలన్న ఆ తపన కూడా మనకి పెద్దగా పండదు. కనుక ముందుగా ఆయన యొక్క స్థితి ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 89వ అధ్యాయం, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 6-7 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 6-7 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. మింట అనగానే పైన అని అర్థం. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో పైన అంటే పరలోకంలో, పైలోకం అంటారు కదా, ఆ పరలోకంలో దేవుడికి సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. ఓకేనా? రైట్. ఇప్పుడు కిందకు వచ్చేస్తాం. దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు అంటే, పైన దేవుడు లాంటి వాడు, ఆయనకి సాటి అయిన వాడు ఎవడు లేడు. ఒకవేళ ఆయన పిల్లలు, దైవపుత్రులు అంటే ఆయన పిల్లలే కదండి, ఆయన పిల్లలలో ఏమంటున్నాడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు అన్నాడు. అంటే దేవుని కుమారులలో కూడా దేవుడు లాంటి వారు ఎవడు అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళందరికంటే దేవుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేనా? వెరీ గుడ్. ఇంకొంచెం కిందకు పెడదాం. పరిశుద్ధ దూతల సభలో పుత్రులను వదిలేశాడు,
ఏమండి పరలోకంలో ఎవరు లేరు అన్నాడు, ఏమండి దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడు ఎవరు లేడన్నారు. ఇక దూతలలో ఎవరైనా ఉన్నారు అన్నది మనం ఆలోచన చేస్తే, తన చుట్టూనున్న పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అన్నాడు. అంటే ఇక దేవదూతలు అనగానే మనకు తెలుసు సేవకులైన ఆత్మలు. ఇది సేవకులైన ఆత్మల గురించి మనం ఆలోచన చేస్తే, అసలు వాళ్ళందరిలో ఆయన ఎలాంటి వాడు అంటే మిక్కిలి భీకరుడు అన్నాడు. చూడండి, అంటే భీకరుడు అన్న పదం దేవదూతల దగ్గర ఎందుకు ఉపయోగించాడు తెలుసా? ఏమండి ఆయన సన్నిధులు ఆయన భయంకరుడు భీకరుడు అన్నప్పుడు ఇక దేవదూతల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజినేషన్ చేయండి. అంతేనా? నిజంగా మీరు ఇక్కడ ఆలోచన చేస్తే టోటల్ గా దైవపుత్రుల్లో కానీ దూతలలో కానీ పరలోకంలో కానీ ఎవ్వరు కూడా దేవునితో సాటి లేరు అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఇంకా కొంచెం కిందకి పెడదాం. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. 8 యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు అన్నాడు. చూడండి, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు అన్నాడు. చూడండి, అంటే దేవుడు లాంటి బలం లేదంటే, అంటే ఏ విషయంలో కూడా దేవుడు అన్నిటికంటే అన్ని విషయాలలో చాలా గొప్పవాడిగా కనపడుతున్నాడు. మీకు అర్థమైంది కదా? యెహోవా స్థితి. ఎప్పటి వరకు దేని గురించి మాట్లాడుకున్నాం మనం? దేవుని యొక్క స్థితి ఎలా ఉంది అన్నప్పుడు చాలా గొప్పవాడిగా కనబడుతుంది. బలములో గాని, జ్ఞానములో గాని, క్యారెక్టర్లో గాని, పరిశుద్ధతలో గాని, అన్ని విషయాలలో దేవుడు చాలా గొప్పగా కనబడుతున్నాడు. కానీ ఎంత గొప్పవాడైన దేవుని దూషించే అవకాశం ఎవరిస్తున్నారు చెప్పండి? ఎంత గొప్పవాడైన దేవుణ్ణి దూషిస్తున్నారంట. ఎవరు దూషిస్తున్నారు? ఎందుకు దూషిస్తున్నారు? అసలు దూషించటానికి సరిపోతాం మనిషి? దేవుణ్ణి దూషించడానికి మనిషి సరిపోతాడండి? కానీ నిజంగా ఆయన దూషణకు గురవుతున్నాడండి. ఆయన లాంటి వాడు ఎవరు లేరు. ఆయన శక్తి సామర్థ్యాలకు మించిన వారు ఎవరు లేరు. ఆయన గుణగణాలను మించిన వారు ఎవరూ లేరు. అది పరలోకమా భూలోకమా ఏ లోకంలోనైనా అలాంటి వారు లేడు అని దేవుడు చెబుతున్నప్పుడు, ప్రవక్తలు చెబుతున్నప్పుడు, నిజంగా అలాంటి క్యారెక్టర్ కలిగిన శక్తివంతుడైన దేవుణ్ణి ఎవరిని దూషింపబడుతున్నాడు అంటున్నాడు. చూద్దాం, ఆ మాట చూద్దాం. చూద్దామండి ఒకసారి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనం 5వ వచనం చూడండి. 5వ వచనం 52వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడు చూడండి. నా జనులు ఊరకే కొనుకోబడి ఉన్నారు. నా జనులు ఊరకే కొనిపోబడి ఉన్నారు. వారిని బాధపరచువారు వారిని చూసి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది అన్నాడు. చూడండి, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది అని. కాబట్టి దేవుని నామం దినమెల్లా దూషింపబడుతుంది అన్నాడు. ఇంతకీ ఎక్కడా? పరలోకంలోనా? దేవదూతల దగ్గర?
ఏమండి? ఏ లోకంలో దూషింపబడుతుంది? భూలోకం. దేవుణ్ణి దూషిస్తున్నారు, దూషింపబడుతుంది అని ఆయనే చెప్తున్నాడు. దూషింపబడుతుంది అని ఆయన చెప్తున్నాడు. బాగుంది. నిజంగా ఏమండి, అసలు ఆయన్ని దూషించాలి అంటే ఎందుకు దూషిస్తారు? అసలు అతన్ని, దేవుణ్ణి ఎందుకు దూషించాలి? దూషించాలి అంటే ఆయన గురించి మనకు తెలిసి ఉండాలి. దూషించే వాళ్లకు ఆయన గురించి తెలిసి ఉండాలి. మరి దూషించే వాళ్ళందరూ తెలిసి దూషిస్తున్నారా? ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఏమండి, ఒకవేళ దూషించాలి అని ఒకవేళ అనుకుంటే ఆయన గురించి తెలిసి ఉండాలి. నిజంగా ఆయన గురించి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అండి ఆయన గురించి? ఎవరికి తెలుసు? ఆయన్ని నమ్ముకున్న వారికి తెలుసు, అంతేనా? ఆయన్ని ప్రేమించే వారికి ఆయన గురించి తెలుసు, అంతేనే కదా? ఇంకా లోకంలో ఎవరికి తెలీదు. ఆయన గురించి లోకంలో చాలా మందికి తెలియదు. మరి ఆయన గురించి ఎవరికి తెలుసు అంటే ఆయన్ను నమ్ముకున్న వాళ్ళకి ఆయన గురించి తెలుసు. నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. లోకంలో ఉన్న వాళ్ళకు ఆయన గురించి తెలియదు కాబట్టి వాళ్ళు దూషించడానికి అవకాశం కూడా లేదు. ఏం తెలియని వాళ్ళని ఏం దూషిస్తాను చెప్పండి? మరి ఇప్పుడు ఎవరు దూషిస్తున్నారు? దూషించాలి అంటే నా గురించి మీకు తెలిస్తేనే కదా నేను మంచివాడిని కాదు చెప్పగలుగుతారు. అసలు నేనంటే ఎవరో తెలియకపోతే నన్నేం చెప్తారు? మీరు దూషిస్తారా? దూషించారు. అంటే ఈయన గురించి ఎవరికి తెలుసు అన్నప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళకే తెలుసు. ఎంతవరకు మీకు క్లారిటీ వచ్చింది? అయితే ఇప్పుడు తెలిసి దూషింపబడుతున్నాడా? తెలిస్తేనే కదా దూషించేది అని మనం అనుకున్నాం. ఇప్పుడు తెలిసిన వారి వల్లనే దూషింపబడుతున్నాడా? బాగా ఆలోచించండి. అని నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది కదా? బాగా అర్థం చేసుకోండి. తెలియని వాళ్ళు దూషించరు, తెలిసిన వాళ్ళు దూషించరు అని మనం అనుకుంటున్నాం. వెరీ గుడ్. కానీ దూషించి వస్తే తెలిసిన వాళ్ళే దూషిస్తారు. ఓకేనా? రైట్. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు దేవుడు అంటున్నమాట, దినమెల్లా నా నామము దూషింపబడుతున్నది అన్నాడు. ఎవరి ద్వారా? తెలిసిన వాళ్ళ ద్వారా దూషింపబడుతుంది. ఎందుకంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు? ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు? ఆయన్ని నమ్ముకున్న వాళ్ళే, ఆయనను తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళే దేవుణ్ణి దూషిస్తున్నారు. అదేంటండి? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా దూషిస్తారా? ఒకవేళ దూషించరు అనుకుంటే మరి ఆ మాట ఎందుకు రాయబడింది? దినమెల్లా నా నామము దూషింపబడుతుంది అని ఎందుకు దేవుడు అంటున్నాడు? ఎందుకు దూషింపబడుతుంది అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఏమండి, మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో కుమారుడు తప్పు చేస్తే, లేకపోతే ఆ కుటుంబంలో కూతురు కొడుకు తప్పు చేశారు అనుకోండి, ఇప్పుడు సమాజం ఎవరిని దూషిస్తుంది చెప్పండి? అర్థమవుతుంది కదని చెప్పేది. ఒక కుటుంబంలో ఒక కుమారుడు, కుమార్తె, భార్య, ఏమండి, ఎవరైనా పొరపాటు చేస్తే ఇప్పుడు ఎవరిని దూషిస్తారు? ఇది చెప్పాలి. సమాజం
ఎవరు దూషిస్తుంది? కుటుంబ యజమానిని దూషిస్తుంది. ఎందుకు తప్పు కుటుంబ యజమాని చేశాడా, కుటుంబంలో ఉన్నవాళ్ళు చేశారా? కుటుంబంలో ఉన్న వాళ్ళు చేస్తే చేసిన వాళ్ళని కదా దూషించాలి. యజమాని ఎందుకు దూషించాలి? యజమానుని ఎందుకు దూషించాలి? చేసింది ఆయన కాదు కదా, అంతేనా? అర్థమవుతుంది కదా, చేసింది ఆయన కాదు. మరి ఏమంటే కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే యజమానులు ఎందుకు దూషిస్తున్నారు అంటే వాళ్ళ మీద అధికారిగా ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. కుటుంబ పెద్దగా తండ్రి ఉన్నాడు. ఏమంటే ఈ మధ్య 14 సంవత్సరాల కుర్రోడు క్రికెట్ మ్యాచ్లోకి ఎంటర్ అయ్యాడు, IPL లోకి. వైభవ్ సూర్యవంశీ బీహార్. ఇతను 2 మ్యాచ్లోనూ 3 మ్యాచ్లోనూ సెంచరీ చేశాడండి. ఇక మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఏమని? అబ్బాయి తల్లిదండ్రులు ఎంత గొప్పగా పెంచారు, ఎంత కష్టపడ్డాడు వాళ్ళ తల్లిదండ్రులు, అంతే కదండి. పిల్లలు ఏమంటే IASలు IPSలు అయ్యారు అనుకోండి, అప్పుడు మీడియా అంతా ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఎలా చేయించారండి, మీరు ఏం చేస్తారండి, ఎన్ని గంటలు చదివేవాడండి, వాళ్ళు చదవటానికి మీరేం చేసేవాళ్ళండి అడుగుతారా లేదా? ఈడు కదా పాస్ అయింది, వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? చదివింది వీడు, పాస్ అయింది వీడు, తల్లిదండ్రులు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? అంటే వీళ్ళ అండంలో ఇతను బాగా అభివృద్ధి పొందాడు కనుక ఇతన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు అనేది తీసుకొస్తున్నారు, అంతేనా? అంటే ఇప్పుడు ఇతను బాగుపడ్డాడా తల్లిదండ్రులు, ఇతను చెడిపోయాడా తల్లిదండ్రులు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం అన్నాడు. మనవాళ్ళంట తాతలకు కిరీటం అంట. కుమారులు వృద్ధులకు కిరీటం అన్నాడు. అంటే తాతలకు కిరీటం ఎవరు తెలుసా? మనవాళ్ళు. అందుకే తాత ఎవరికంట? కొడుకు కాదు, మనవడికంట. అంతేనే కదా. కుమారులు వృద్ధులకు కిరీటం అన్నాడు. కిందకు వచ్చేసరికి ఏమన్నాడు చూడండి, తండ్రులే కుమారులకు అలంకారం అన్నాడు చూడండి. అంటే కుమారులకి ఐడెంటిటీ, కుమారులకు ఐడెంటిటీ ఎవరు తెస్తారు? తండ్రులు తెస్తారు. అర్థమైంది? కుమారులకి ఐడెంటిటీ తండ్రులే కుమారులకు అలంకారం అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి అంటే, తండ్రి కుటుంబ పెద్ద అధికారి. ఆ కుటుంబంలో ఏది జరిగినా ఎవరికి పేరు వస్తుంది? మంచి అయితే మంచి పేరు వస్తుంది, చెడు జరిగితే చెడు పేరు వస్తుంది. ఎవరికి? కుటుంబ యజమానికి. ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటాను. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా ఇంత వ్యవస్థ ఏమంటే, లేకపోతే ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కుటుంబంలో పిల్లలు కానీ అతని క్రింద ఉన్న వాళ్ళు కానీ తప్పు చేస్తే సమాజం యజమానుని ఎలా తిరుగుతుందో, ఈ రోజు దేవుడు కూడా తన పిల్లలు అనుకుంటున్న వాళ్ళ చేత, దేవుడు ఎవరైతే నా పిల్లలు అంటున్నారో ఆ పిల్లల చేత దేవుడు దూషింపబడుతున్నాడా లేదా? దూషింపబడుతున్నాడా లేదా చెప్పండి. అంటే దేవుడిని దూషించడానికి కారకులు ఎవరు ఇప్పుడు చెప్పండి? దేవుణ్ణి దూషించడానికి కారకులు ఎవరు? పిల్లలే. తెలిసిన పిల్లలా తెలియని పిల్లలా? చెప్పండి. తెలిసిన పిల్లలా తెలియని పిల్లలా?
దేవుడు తెలుసుకున్న పిల్లల, దేవుడు అంటే తెలియని పిల్లల వల్ల, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న పిల్లల వలన దేవునికి అపకీర్తి తెస్తున్నారు. ఏమండి, దేవుణ్ణి దూషించడానికి కారణం దేవుని నమ్ముకున్న వాళ్ళేనటండి. అందుకే దేవుడు అంటున్నాడు, దినమెల్లా నా నామము దూషింపబడుతుంది అన్నాడు. ఎలా దూషింపబడుతుంది? కొన్ని మాటలు చూద్దామా. ఎహెజ్కేలు గ్రంథము ఏమండి 36వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదువుకుంటే, 19వ వచనం నుండి మనం చదువుకుంటే, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి అన్నాడు. చూడండి, ఎందుకు ఎవరిని వెళ్ళగొట్టారు? ఇశ్రాయేలీలను దేవుడే వెళ్ళగొట్టాడు. అంతేనా? ఎందుకు వెళ్ళగొట్టాడు? పాపం చేశారని, అంతే కదండి, తప్పు చేశారని, దేవుని ఆజ్ఞలను విస్మరించారని. అదే అంటున్నాడు అక్కడ. వారి ప్రవర్తనను బట్టి, ఎందుకంటే వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేనే వాళ్ళని అన్యజనులకి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయి వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్ద చెరగా ఏమంటే వీళ్ళు వెళ్ళగొట్టాడు కదా దేవుడు, వీళ్ళు వెళ్ళిపోయారు, దేశాలకు చెదిరిపోయారు. దేశానికి చెదిరిపోయిన తర్వాత కొత్త ప్రదేశం కదండి, కొత్త ప్రాంతం. అక్కడున్న జనులు ఎంక్వైరీ చేస్తారా చేయరా? ఎవరు వీళ్ళు, ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎంక్వైరీ చేస్తారా లేదా? చేస్తారు. ఎంక్వైరీ ఏం తెలియదు వాళ్ళకు. ఎంక్వైరీ చేశారు కదా, ఆ జనులు ఎంక్వైరీ చేశారు, ఎవరు వీళ్ళు, మన దేశానికి వచ్చారు, అసలు ఎక్కడ వాళ్ళు, వీళ్ళ భాష ఏంటి, వీళ్ళు ఏమంటే ఏ మతం, ఏ కులం, మన లాంగ్వేజ్ అదే కదా మాట్లాడుకుంటాం, వీళ్ళు అసలు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చారు అని వాళ్ళకి డౌట్ వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు జనులు అంటున్నారు, ఆ జనులు వీరు యెహోవా జనులే కదా అన్నారండి. గుర్తుపట్టేశారండి. ఏమండి, తప్పు చేసింది వాళ్ళు, వెళ్ళగొట్టింది వాళ్ళను, కానీ వీళ్ళు తప్పు చేసిన వీళ్ళు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఎవరిని బట్టి గుర్తుపడుతున్నారు? వీరు యెహోవా జనులు అంటున్నారు. ఏమండి, నిజంగా దేవుడు ఏమండి ఏమైపోవాలి ఇప్పుడు చెప్పండి? దేవుడు ఏమైపోవాలి అసలు? దేవుని ఏమండి, దేవునికి నచ్చక వాళ్ళని పంపించాడు. నేనంటే ఏంటో తెలిసి కూడా వీళ్ళు నా మాట వినటం లేదు, నా గురించి ఆలోచించడం లేదు, వీళ్ళ ప్రవర్తన బాగాలేదు, ఇక వీళ్ళు నా దేశంలో ఉండటానికి వీలు లేదని ఆయన వెళ్ళబడితే అక్కడికి వెళ్ళేది. అక్కడ ఏమంటున్నారు తెలుసు వాళ్ళు, వీళ్ళు దేవుడు అంటే వీళ్ళు యెహోవా జనులు. ఆయనకు ఒక దేశం ఉంది కదా, ఆ దేశం నుండి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు యెహోవా జనులే కదా, ఆయన దేశముల నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి అన్నాడు. చూడండి, ఎవరంటే కారణం? ఇశ్రాయేలు. నా పిల్లలు, నా బిడ్డలు, అన్ని జనాంగాల్లో నుంచి నేను మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పాటు చేసుకున్నాను. ప్రపంచ ప్రజల్లో నుంచి మీకు ఒక ప్రత్యేకతనిచ్చాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్న చెప్పిన ఆ దేవుడే ఇప్పుడు వీళ్ళని చూసి అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు యెహోవా పిల్లలు, ఆ దేశం వాళ్ళకి ఇచ్చాడు ఆయన, ఆయన దేశం నుండి వీళ్ళని వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలీల వలన ఎవరి నామానికి అవమానం అంటండి? నా పరిశుద్ధ నామమునకు
దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలే కారణమాయెను అన్నాడు. పరలోకంలో దేవుడిని నిందించేవాడు లేడు. తన పిల్లల వలన ఆయనకి నామానికి దోషం వస్తుంది. మరి ఇశ్రాయేలీలు ఎప్పుడైనా ఆలోచించారా ఆయన గురించి? ఇశ్రాయేలీలు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమంటే మీకు ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే నిజంగాండి, కుటుంబంలో ఉన్న పిల్లలు, భార్య కానీ పిల్లలు కానీ కుటుంబంలో ఎప్పుడు కూడా వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. బాగా గమనించండి. ఏమండి, వయసుకు వచ్చిన పిల్లలు, మరి ముఖ్యంగా వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. నేను గనక ఒకవేళ అవమాన కార్యక్రమం ఏదైనా చేస్తే అది నా తల్లిదండ్రులకు అవమానం కదా అని ఆలోచించరు. బాగా వినాలి మీరు. వాళ్ళకి ఏదనిపిస్తే అది చేస్తారు. వీళ్ళ మీద అధికారం ఉన్నాడే కుటుంబ పెద్ద, ఆయనకు నేను చేసే ఈ పని వలన ఆయనకి ఏమైనా అవమానం వస్తుందా అని ఏ రోజు కూడా ఏ కొడుకు కానీ ఏ కూతురు కానీ ఆలోచించడం లేదండి. బాగా వినాలి మీరు. అంటే ఒక వయసు వచ్చేసరికి వాళ్ళ ఆలోచన శక్తి పెరిగేసరికి తల్లిదండ్రులకి ఏమీ తెలియని వాళ్ళగా వీళ్ళు ఊహించుకుంటున్నారు. పిల్లలు ఎలా ఊహిస్తున్నారు? తల్లిదండ్రులకి ఏమీ తెలీదు, మాకిప్పుడే జ్ఞానం పెరిగింది కనుక వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళు అర్థంలే కానీ వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాం మనం. అంతేనే కదా? అందుకని మనం ఏం చేస్తామంటే సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల వలన ఎవరికి ఎంత నష్టం జరిగిద్ది అన్న విషయం ఏ కుమార్తె ఏ కుమారుడు ఆలోచించడం లేదు. ఇప్పుడు నేను ఈ పని చేశాను, ఈ పని చేయటం వలన నా ఇంటి యజమానికి ఏమైనా అపకీర్తి వస్తుందా అని ఆలోచిస్తున్నారు? చెప్పండి, ఆలోచిస్తున్నారా? అంటే మనకి ఏదైనా ఇస్తే అది చేసేసి అది రైట్ అనుకొని ఏమంటే దోషులుగా మన ఎదుటి నిలబడితే సమాజం ఏముంటది చెప్పండి? సమాజం ఏముంటది? ఎలాగైనా పిల్లలు పెంచేది, ఎలాగైనా కూతుర్ని పెంచేది, ఎలాగైనా కొడుకును పెంచేది అంటారా? అనరా? అంటారండి. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏమంటే తల్లిదండ్రులు పిల్లలకు అమాయకులుగా, ఏ చేతగాని వాళ్ళుగా, ఏమంటే అంత వాళ్ళకి మించి ఏమంటే వాళ్ళకంటే జ్ఞానం తక్కువ వాళ్ళుగా పిల్లలు ఆలోచిస్తున్నారు. అందుకే ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన తల్లిదండ్రులకు సమాజంలో ఎంత సమస్య ఉంటుందో ఆలోచించలేకపోతున్నారండి. ఎవరు వచ్చి చూడండి, మా బండి ఏమన్నట్టు ఉందా? చూడండి, ఏమండి ఎంత సమానంగా మనం చేసే చిన్న పొరపాటు ఎవరి మీదకి తీసుకెళ్తుంది? తల్లిదండ్రుల మీద అది ఎవరైతే అధికారిగా ఉంటారో కుటుంబానికి వారి మీదకు వెళతాది. ఏమంటే వాళ్ళ మీదకు వెళ్ళిన తర్వాత ఏమంటే కుటుంబ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది, చిన్న భిన్నం అయిపోతుందా లేదా? కనుక ప్రియమైన దేవుని వాళ్ళ ఒక కుటుంబంలో ఒక పిల్లల కుటుంబంలో ఉన్న ఎవరైనా సరే ఒక చిన్న పొరపాటు చేసినా ఆ దాని ప్రభావం కుటుంబ యజమాని మీద పడుతుంది. ఆ యజమానికి సంబంధమే లేదు, ఎందుకంటే ఆయన ప్రోత్సహించడు కదా తప్పు చేయమని ఆ యజమాని ప్రోత్సహించడు, పాపం చేయమని ఆ యజమాని ప్రోత్సహించడు. కానీ వాళ్ళలో ఎవరు వాళ్ళ ఆలోచన పెట్టి నడుచుకోవటం వలన ఆ కుటుంబ యజమానికి ఎంత అవమానం అండి. ఇప్పుడు ఆ కుటుంబ యజమాని దూషిస్తుందా? సమాజం దూషిస్తుందా లేదా? దూషిస్తుంది.
మరి అది వీళ్ళకి అర్థం అవుతుందా? అర్థం కాదండి, పిల్లలకు అర్థం కాదు. అందుకే వాళ్ళు ఏది పడితే అది చేస్తుంటారు. తల్లిదండ్రులకు అవమానం తెస్తాడు. సామెతల గ్రంథంలో ఏమంటే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏమంటున్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి ఏమంటున్నాడు. బెత్తమును గద్దింపును, ఏమండి, బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగు చేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపు లేదు. వాడదుపు లేకపోతే ఆమె ఏం చేసిందండి? ఏం చేసిందంటే అదుపులో పెట్టలేకపోయింది. అంతే కదండి. అందుకే వాడు ఏం చేశాడు? అదుపు లేని వాడుగా పెరిగాడు. అదుపు లేదంట అంటే ఏది పడితే అది చేస్తాడు. కానీ అవమానం ఎవరికి? అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తెచ్చును అన్నాడు. తల్లిదండ్రులకు ప్రమేయం లేకపోయినా పిల్లలు తమ సొంతగా ఆలోచించి చేసిన కార్యక్రమాల వలన తల్లిదండ్రులకి ఎంత అవమానము అన్నది మీకు అర్థమైతే, మనకు అర్థమైతే, ఇప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం. అంతేనా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరి మూలన దేవునికి అవమానం? ఇశ్రాయేలీల వలన నాకు అవమానం. ఆయన ఏం చేశాడండి? ఇశ్రాయేలీలు అవమానం తెచ్చినట్లు ఆయన ఏమని చెప్పాడు? ఇలా ప్రోత్సహించాడా? లేదండి. అంటే ఆయనకు అవమానం తెచ్చాడంటాడు, అందుకే వెళ్ళగొట్టాడు. ఆయనకు అవమానం తెచ్చాడు, అందుకే వెళ్ళగొట్టాడు. నిజంగా నా పిల్లలు అని చెప్పుకుంటున్న వారి వలనే దేవుణ్ణి దూషించే అవకాశం ఆయన పిల్లలే ఇస్తున్నారంటండి. అందుకంటాడు రోమపత్రిక 2వ అధ్యాయం 1-2 ఏమండి? రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి ఏమంటున్నాడు. 24వ వచనం, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా, నా పిల్లలను బట్టే కదా, దేవుని నామము అన్యజనుల మధ్య అన్యజనులు అంటే దేవునిని ఎరుగని ప్రజలు, దేవునిని ఎరుగని ప్రజల మధ్య దేవునిని ఎరిగిన ప్రజల వలన ఎవరికంట? దేవునికి అవమానం. మిమ్మును బట్టియే కదా వ్రాయబడిన ప్రకారము అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి వలన దేవుని నామానికి దూషణ? కారకులు ఎవరు? ఆయన నమ్మేమని చెప్పుకుంటున్న పిల్లల వలనే ఆయనకు దూషణ. ఏమంటే మీకు దావీదు గారు బాగా తెలుసు కదా. దావీదు గారు నిజంగా నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు దేవుడు. కానీ ఆయన చేసిన ఒక పని నిజంగా దేవుడు ఎంత క్షోభకు గురయ్యాడో ఒకసారి బైబిల్లో చూద్దాం. బైబిల్లో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము. సమూయేలు, నాన్న ఫోన్ వస్తుంది, ఎవరితో కట్ చేయండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. 12వ అధ్యాయము 14-15 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చూడండి. అయితే ఈ కార్యము, ఇంతకు ఏ కార్యం ఇది? ఏ కార్యం అంటే బత్షెబాను స్నానం చేస్తున్నప్పుడు చూసి మోహించాడు దావీదు. నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయన ఒక చెడ్డ కార్యాన్ని చేశాడు. ఏంటా కార్యం? ఏమండి? బత్షెబాతో శయనించడం, ఊరియాను చంపించడం. అంతేనా? రేప్ అండ్ మర్డర్. అంతేనా కదా? రేప్ అండ్ మర్డర్.
అంటే యాక్చువల్ గా దీనికి ఉరి శిక్ష కదండి మన మన చట్ట ప్రకారం వేసేది. ఇలా ఒక రాజుగా ప్రజలను పరిపాలించే అధికారిగా ఉన్న ఏమండి దావీదు ఈ చెడ్డ కార్యం చేసినందుకు ఏమంటే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం ఇక్కడ. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగు చేసితివి గనుక. ఎవరి వలన ఎవరికి అవమానం అంట? దేవుణ్ణి దూషించటానికి ఎవరు కారకులు? దావీదు. దావీదు దేవుణ్ణి దూషించడానికి కారకుడా? దేనిని బట్టి? అతను చేసిన దాన్ని బట్టి జనులు దేవుణ్ణి దూషిస్తున్నాడంట. దేవుడిని దూషించాల్సింది దేవుణ్ణి ఎందుకు దూషిస్తున్నారు? దేవుణ్ణి ఎందుకంటే దూషించేది? ఎందుకంటే దావీదు లేచితే దేవుడు అంటాడు, కూర్చుంటే దేవుడు అంటాడు. ఏం చేస్తాడు దావీదు? లేచినా దేవుడు అంటాడు, కూర్చున్నా మన వాళ్ళు భూత పదం అంటారు కదా, కూర్చున్నా లేచి ఏసయ్య తండ్రి ఏసయ్య అంటారు కదా. దావీదు కూడా అదేనండి. ఏం చేస్తాడు తెలుసా? అసలు ప్రతిదీ ముందు దేవుడు అంటాడు, తర్వాత దేవుడు అంటాడు. అంటే దేవునితోనే ఏమన్నా అంటాడు, నీ ధర్మశాస్త్రం నేను ధ్యానించుటకు రాత్రి జాములు కాకముందే నా కన్నులు తెరుస్తానంటాడు. తల నేర్చి వృద్ధుడైనంత వరకు నీ నామాన్ని ప్రకటించాలంటాడు. అన్న కదా, చాలా గొప్పగా మాట్లాడతాడు దేవుడి గురించి. కానీ అలాంటి దేవుడు ఏమంటే అలాంటి దావీదు ఆయన చేసిన ఒక చిన్న పొరపాటు వలన ఏమండి ఎవరిని దూషిస్తున్నారంట? దేవుడిని దూషిస్తున్నారు. యజమాని కదండి దేవుడు. ఆ యజమాన్ని దూషించడానికి కారకుడు ఎవరయ్యారు ఇప్పుడు? దావీదు. ఏమండి ఈరోజు చూడండి, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఏదో చిన్న సమస్య వచ్చి గొడవ అయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఏదో పక్కింటోడుతో ఎదురింటోడుతో గొడవ అయింది, ర్యాష్ లో ఒక మాట మాట్లాడాం అనుకోండి, ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? ప్రార్థనకి వెళ్తున్నా సిగ్గులేదు అంటారా లేదా? ప్రతి విషయంలో ప్రార్థనని తీసుకొస్తారండి, ప్రతి విషయంలో దేవుడిని తీసుకొస్తారండి. అవునా కాదా? ప్రతి విషయంలో కూడా దేవుడిని తీసుకొస్తారు. తప్పు చేసింది నేను, దేవుడిని ఎందుకు అంటే నువ్వు ఆయన కింద ఉన్నావు కదా, లేస్తే ఆయన అంటున్నావు కదా, ఆయన పేరు చెబుతున్నావు కదా, ఆయన పేరు కదా నువ్వు చెబుతుంది. నువ్వు ఏది చేసినా దాని తీవ్ర పరిణామాలు ఎవరి మీదకి వెళతాయి తెలుసా? దేవుని మీదకి వెళతాయి. ఏమండి ఒక క్రైస్తవుడుగా నీ మీద అధికారి ఎవరు అనుకుంటున్నారు? దేవుడు కదా. సంఘమునకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇప్పుడు ఒక చిన్న ఇటుకరే కదిలింది అనుకోండి, పునాదులు ఒక చిన్న స్పార్క్ వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళింది అది తీవ్రత? భూకంపంలో రిక్టర్ స్కేల్ మీద 6.6 వచ్చిందంటే అక్కడ ఉన్న ఏమంటే దాని మీద అంత ప్రభావం చూపిస్తుందా లేదా? మనం చిన్న అబద్ధం ఆడినా అది ఎంత దూరం వెళుతుందో తెలుసా? దేవుని మీద వెళుతుంది. అది ఒక చిన్న బూతు మాట్లాడినా అది ఎవరి మీదకి వెళుతుందో తెలుసా? దేవుని మీదకి వెళుతుంది. ఒక చిన్న లోపం మన పట్ల భూమి మీద జరిగితే దాని పరిణామాలు దేవుడు అనుభవించాల్సి వస్తుంది. అంటే మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో ఏదేదో చేసేసుకుంటూ ఆయన గురించి ఆలోచించకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే మళ్ళీ ఆయన దగ్గరికి వస్తూ వెళుతూ ఆయన దగ్గరికి వస్తూ వెళుతూ ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా కాకుండా నీ మనసులో పుట్టిన కోరికల చొప్పున నువ్వు నడుచుకుంటూ ఈ భూమి మీద బ్రతికితే దాని పరిణామాలు ఎవరు అనుభవించాలి? నువ్వు ఈ లోకంలో తప్పు చేస్తే దేవుడు కదా అనుభవించాల్సింది. అంటే దేవుణ్ణి దూషించడానికి కారకులు ఎవరవుతున్నారు తెలుసా? తెలియని వాడు కాదండి, తెలిసిన నీ వలననే. ఒక మాట మాట్లాడితే మాట మీద స్టిక్ అవు. అటు ఇటు మాట్లాడావా వీడు ప్రార్థనకి వెళ్తాడు కానీ వీడు నాలుగు మంచిది కాదంటారు. అవును కదా? ప్రార్థన చేస్తారు కానీ నీ నోటి నుండి బూతులే అంటాడు.
ఆవిడ ప్రార్థన చేస్తారు కానీ వీళ్ళ జీవితం బాగాలేదంటారు. అంటే అలా అంటున్నారంటే ఇప్పుడు ఎవరి కింద ఉన్నావు నువ్వు? దేవుని కింద కదా ఉంది. అంటే నువ్వు చేసే ప్రతి పని వెనుక దేవుడు హర్ట్ అవుతాడు. దేవుడు హర్ట్ అవుతాడు. ఎందుకంటే నీ మూలాన దేవుడు అవమానపరచకూడదు, అవమానపరచబడకూడదు. దావీదు ఎంత గొప్ప రాజు, 40 సంవత్సరాలు ఏమంటే పరిపాలన చేశాడు ఇశ్రాయేలు దేశాన్ని, ఐక్య రాజ్యాన్ని. కానీ చివరికి ఏమైపోయాడు? ఏమంటే ఆ ఒక్క తప్పుతో ఏమంటే దేవుడు అంటున్నాడు, నన్ను దూషించడానికి నువ్వు హేతువు అయ్యావు దావీదు, నా శత్రువులకు నువ్వు అవకాశం ఇచ్చావయ్యా. ఎందుకంటే నువ్వు నా కుమారుడు అని నేను సమాజానికి చూపించాను నిన్ను. నువ్వు దావీదు నా కుమారుడు, నా ఇష్టానుసారుడు అని నేను సమాజానికి చూపిస్తే గొడ్లు ఏమండి గొడ్లు పెంచుకుని నేను నిన్ను గొర్రెలు చెక్కి నిన్ను సింహాసనం మీదకి ఎక్కిస్తే నువ్వు చేసిన పని ఏంటయ్యా దావీదు? అంతే కదండి, అవమానం కాదా? నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించండి. మనం చేసే ప్రతి పని ఏమంటే మన గురించి ఆలోచించుకోకూడదని ఎప్పుడు కూడా. ఏమంటే మీరు గుడ్డిగా బ్లైండ్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు బండ గుర్తు ఏదో అంటారు కదా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మీ పరలోకపు తండ్రి గుర్తుండాలి. మీరు పని చేసేటప్పుడు మీ పరలోకపు తండ్రి గుర్తుండాలి. ఏమంటే నువ్వు ఆలోచించేటప్పుడు నీ పరలోకపు తండ్రి గుర్తుండాలి. నువ్వు ఏది చేసినా నీ తండ్రిని గుర్తు పెట్టుకొని నువ్వు అడుగులు వేయాలి భూమి మీద. నీ ఆలోచన అయినా సరే, నీ మాటలైనా సరే, ఏదైనా సరే, నీ ఏమంటే నిన్ను చూస్తున్నాయన, నిన్ను కనిపెడుతున్నాయన, నీ వెనకున్నాయన, నిన్ను ఆవరించి ఉన్నాయన ఆయనే. ప్రతి విషయంలో కూడా తండ్రి, నా తండ్రి నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా ఆలోచన తెలుసుకుంటున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన్ని మీరు ముందు, ఆయన మీతో ముందు వెనక ఆవరించి ఉంటాడు కనుక ఏది చేసినా ముందు ఆయన గురించి ఆలోచించి అది ఆయనకు నచ్చిందా లేదా చూసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు ముందుకు వెళ్ళండి. అలా లేని పక్షంలో ఏమండి మనం చేసే ప్రతి ఇది కూడా ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే నేను టిక్కు పెట్టుకుంటా వెళ్ళావా, దేవుని అవమానించే వారిలో నువ్వు కూడా ఉంటావు. దేవుని అవమానించే వారిలో నువ్వు కూడా ఉంటావు. అందుకేనండి దేవుణ్ణి అవమానపరిచడానికి కారకులు ఎవరవుతున్నారు తెలుసా? మనమే. మన నోటి శుద్ధి లేకపోవటం, మన ఆలోచన బాగాకపోవటం, మన ప్రవర్తన బాగోకపోవటం, దేవుడి పేరు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఎవరు అన్ని జనులుగా ఉన్నాం అనుకోండి, అన్ని జనులుగా ఉన్నాం. అన్ని జనులు ఉంటే ఎవడు కూడా మన గురించి మాట్లాడడు. వాడు తాగుతాడు, తిరుగుతాడు, జోదం ఆడతాడు, వ్యసనాలకు బానిస అవుతాడు. వాడి గురించి ఎవరు పట్టించుకోడు, ఎందుకంటే అందరూ వాడితోటి వాళ్ళే కాబట్టి. కానీ వాళ్ళందరి నుండి మనం ప్రత్యేకింపబడిన వాళ్ళం కదా, మనకి దేవుడు కావాలనుకొని వచ్చిన వాళ్ళం కదా, ఏమంటే దేవుడు తప్ప మనకి ఏది వద్దనుకొని వచ్చిన వాళ్ళం కదా. మరి దేవుడు తప్ప ఏది వద్దనుకొని వచ్చిన నీవు అదే దేవుడిని అవమానపరిచే క్రియ ఎందుకు చేస్తున్నావు? దీని వలన ఏమంటే అది ప్రభావం ఎవరి మీద పడుతుంది? నువ్వు చేసే కార్యక్రమాలు ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? దేవుని మీద పడుతుంది. అందుకే ఆలోచించి మాట్లాడండి. ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ప్రవర్తన ప్రతి విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే దేవుణ్ణి దూషించడానికి నువ్వు, నేను, మనం కారణం అవ్వచ్చు. మిగిలినది వచ్చేవారు మాట్లాడు. ఓకేనా? ప్రార్థన చేస్తాం.